బ్యాక్ టు న్యూస్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు పగిడ్బందీ ఏర్పాట్లు చేశారని అన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. తొలిసారి పులివెందులలో ప్రశాంతంగా ఎన్నికలు జరగబోతున్నాయి. పోలీసులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ విధంగా మొదటిసారి ఉదయాన్నే జరగబోయే జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక గురించి శాంతియుతంగా మొదటిసారి డిఐజీ గారి యొక్క స్టేట్మెంట్ కూడా చూస్తే దాదాపు 700 మంది పోలీస్ భద్రత, కేవలం 15 పోలింగ్ స్టేషన్. అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఎలక్షన్లు జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికను శాంతియుతంగా జరుపుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రివర్స్లో స్టేట్మెంట్, శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు, అరాచకాలు, అన్యాయాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు. నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు. రేపు ఈ పార్టీకి ఎలక్షన్ 95% పూర్తయింటుంది. దీనంతా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు. ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు, కాలువకు, అంద్రినీవా నుండి వాటర్ సప్లై, అరటి చీనీలో ఉండే అవకతవకలు సరిదిద్దడం, డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అన్నదాత స్విగ్గీభవ పేరుతో గతం కంటే 6,500 రూపాయలు ఎక్కువ, పనిముట్లు సప్లై, ఎరువుల పంపిణీ. ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు, అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 90 లక్షల రూపాయలు. ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొద్దిపాటి చీని, ఎక్కడన్నా మిరప. ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు. దానికి తోడు సూపర్ 6లో ఇప్పటికీ 4, రేపు 15వ తేదీ నాడు 5వది. ఒకే ఒక ఐటెం మిస్సు, అది కూడా P4లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో